సో, మనం చూసుకుంటే 15 ఆగస్టు నాటికి 1,00,000 ఇంకుడు గుంతల నిర్మాణం అయితే జరుగుతుంది. మంత్రి సీతక్క దీనికి సంబంధించి ఈ విధంగా తెలియజేశారనమాట. తెలంగాణలో ఎల్‌నినో నేపథ్యంలో జీరాంజీ పథకంలో నీటి సంరక్షణ కోసం చేపట్టిన జలసిరి కార్యక్రమం కింద ఆగస్టు 15 నాటికి 1,00,000 ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించిన అధికారులు, గ్రామ పంచాయతీలు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానిస్తామని చెప్పారు. సచివాలయంలో జీరాంజీ పథకంపై మంత్రి తమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయితే సమావేశం అయ్యారనమాట. ఇందులో భాగంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి, వర్షపు నీటి వరుసను బట్టి భూగర్భ జలాలను పెంపొందించి ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటలు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు వంటి పనులను జలసిరి కింద యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితులను తెలంగాణలో 100 రోజుల వరకు తాగునీటి సమస్య లేదని చెప్పారు. మిషన్ భగీరథపై ఆమె అయితే సచివాలయం సమీక్షించారన్నమాట. సో, ఏదేమైనా మొత్తంగా మనకి ఇంకుడు గుంతలైతే రాబోతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా 1,00,000 ఇంకుడు గుంతలైతే టార్గెట్ అయితే పెట్టారిప్పుడు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.